విద్యార్థుల చేత ఓనమాల దిద్దేటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నా జీవితం బాగుపడాలన్నా మొదట పేజీ మొదలయ్యేదే ఉపాధ్యాయుడితో. అయితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగడంలో ఎంతో తోడ్పాటునిస్తూ ఉంటారు. అయితే విద్యార్థులకు అనుగ్రహం కూడా ఉండాలంటూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తిరుమలకు ఇప్పటి వరకు దాదాపు 953 సార్లు నడక మార్గం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నారు. అసలు ఎందుకో ఆ ఉపాధ్యాయులు వెళ్ళి ఆ రకంగా దర్శించుకుంటున్నారు, అసలు ఏమిటి ఆయన యొక్క లక్ష్యం ఏంటి, ఒకసారి సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, ఎందుకు మీరు ఈ రకంగా తిరుమలకు స్వామివారి దర్శనానికి ఈ రకంగా నడుచుకొని వెళ్ళి ఎందుకు దర్శించుకుంటున్నారు, అసలు ఏంటి కాన్సెప్ట్? ప్రపంచంలోని విద్యార్థులకు అందరికి కూడా వారికి సంక్షేమాని కోసం నేను తిరుమల యాత్రని మొదలుపెట్టాను. 2006 డిసెంబర్ 2వ తారీఖు నుంచి మొదలుపెట్టాను. ఇప్పటి వరకు 953 వారాలు పూర్తి చేశాను. ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రపంచంలోని ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సంపూర్ణ ఆరోగ్యము, అత్యున్నత ప్రమాణాల విద్య, ఉపాధి, నైతిక విలువలు చేకూరాలని, ప్రతిభావంతమైన పిల్లలకు కూడా ఆరోగ్యం చేకూరాలని నేను యాత్ర కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు 953 వారాలు పూర్తి చేశాను. ఇది 954వ వారము. ఇక కూడా భగవంతుడు కరుణించిన రోజులు నేను అలిపిరి నుంచి తిరుమలకు నడుచుకుని వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని వాళ్ళ కోసం మొక్కులు తీర్చుకోవాలని నిర్ణయించాను. ఇది ఇంకా కొనసాగాలని భగవంతుని కోరుకుంటున్నాను. మామూలుగా జనరల్గానే ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు ఉన్నత శిఖరానికి అధిరోహించడానికి మీ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి. విద్యార్థులకు మొదటి పేజే ఒక దిక్చూసే ఉపాధ్యాయుడు. అటువంటి మీరు ఇవాళ ఇంత పటిష్టమైనటువంటి ఏదో ఒక భక్తి భావంతో విద్యార్థులు మధ్య జరగాలని యాత్ర చేపడుతున్నారు. అయితే ఇది ఎన్నేళ్ళుగా సాగుతుంది? మీకు ఎన్నేళ్ళు మీరు ఉపాధ్యాయుడిగా సర్వీస్ చేశారు సార్? నేను 35 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా రిటైర్డ్ అయ్యాను లాస్ట్ ఇయరే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నైతిక విలువలు చాలా వరకు లోపించాయి విద్యార్థుల్లో. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వాళ్ళని అబాకస్ సెంటర్లకి, కంప్యూటర్ సెంటర్లకి తీసుకుని పోతున్నారే కానీ నైతిక విలువలు పెంపొందించేందుకు గుడులు గోపురాలు పిలిచిపోతే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఈ యాత్రను కొనసాగిస్తున్నాను. ఈ విషయాన్ని కూడా నేను తటస్థపడిన తల్లిదండ్రులను కూడా తెలియజేస్తున్నాను. ముందు ఈ పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తేనే వాళ్ళు బాగుపడతారని నేను గాఢంగా నమ్ముకుంటూ భగవంతుని మన వెంకటేశ్వర స్వామిని నేను బాగా భక్తితో, చిన్నప్పటి నుంచి కూడా భక్తితో మొక్కుతున్నాను. వీళ్ళ కోసమే నేను ఈ 19 సంవత్సరాలుగా నేను తిరుమలకు నడుచుకుని వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని పిల్లల కోసమే, విద్యార్థుల కోసమే నేను మొక్కులు తీర్చుకుంటున్నాను. భగవంతుడు కరుణించిన రోజులు, ఆరోగ్యం సహకరించిన రోజులు యాత్ర కొనసాగిస్తానని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు ఒకటే విన్నపము, మీరు అబాకస్ సెంటర్లో, కంప్యూటర్ సెంటర్లతో పాటు పిల్లల్ని తప్పకుండా గుళ్ళు గోపురాలకు కూడా తీసుకుపోయి వాళ్ళలో భక్తిభావం పెంపొందించండి, నైతిక విలువలు పెంపొందించండి చేతులు జోడించి మొక్కుంటున్నాను. సహజంగా ఎవరుగానే వాళ్ళ స్వలాభం చూసుకుంటారు. వాళ్ళ కుటుంబం ఉంటే బాగుంటే చాలు, వాళ్ళ పిల్లలు బాగుంటే చాలు అని కోరుకుంటారు. మీరు చదువు చెప్పినటువంటి విద్యార్థులే కాదు, యావత్ విద్యార్థులు కూడా మంచి మార్గంలో నడవాలనేసి మీరు ఈ యొక్క దైవక్షేత్రం యాత్ర చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు మీరు అంటే సర్వీస్ చేశారు. ఇప్పటికి 953 సార్లు నడిచారు. ఇది 54వసారి, 954వసారి. అయితే మీకు ఎలా ఉంది సార్ ఈ యొక్క అనుభూతి? ఇన్నిసార్లు తిరుమల క్షేత్రానికి ఎక్కి రావడం అన్నది, కాలినడక అన్నది చాలా కష్టతరంగా ఉంటుంది. ఏ రకంగా ఉంది సార్ మీకు అనుభూతి? నేను నిస్వార్థంగా తిరుమలకు నడుచుకుని వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగా, తర్వాత నిర్విరామంగా కొండకు వెళ్ళగలుగుతున్నానని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. అంటే ముఖ్యంగా మీరు పిల్లలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో ఇప్పుడు ఈ సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యి జీవితాలు కూడా నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి బంధాలు వేరు ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారాయి. దీన్ని ఎలా చూస్తున్నారు? ఖచ్చితంగా పేరెంట్స్లో మార్పు రావాలి, అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కూడా మార్పు రావాలి. అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి సక్రమంగా పంపిస్తూ వాళ్ళలో నైతిక విలువలు పెంపొందించడానికి చాలా కృషి చేయాలి. అందుకోసమే ఈ విధానాన్ని చూసి నిస్వార్థంతో ఈ టీచర్ గారు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా మన పిల్లల్ని సక్రమైన మార్గంలో ఉంచాలని తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు, అటు పిల్లలు కూడా అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ దీక్షను పూనాను. అయితే గతంలో కూడా మీరు ఒక విద్యార్థికి యాక్సిడెంట్ అయితే దాదాపు 100 కిలోమీటర్ల మేర యాత్ర కూడా చేశారనేసి ఒక సమాచారం. అది ఏంటి సార్? 2018లో నేను వెస్టవరత్తూరులో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు కిషోర్ అనే పిల్లోడు ఒక హాలిడే రోజు గ్యాస్ బండి మీద ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. కోమాలో కూడా వెళ్ళిపోయాడు. అతను కోమాలో దగ్గర 15 రోజులు ఉన్నారు. నేను తిరుమల ప్రతి శనివారం వెళ్తున్నాను కాబట్టి ఒక శనివారము
అక్కడ ప్రగాఢంగా మొక్కున్నాను. ఈ పిల్లవాడు బాగా అయ్యి మళ్ళా బడిగ్గాని వస్తే 3 నెలల తర్వాత నేను ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతం నుంచి తిరుమలకు నడుచుకుని వచ్చి నేను మొక్కు తీర్చుకుంటాను స్వామి అని మొక్కున్నాను. అదే ప్రకారము ఆ పిల్లవాడు ఒక నెలలోనే కోలుకొనేసి బడికి రావడం ప్రారంభించాడు. అతను మళ్ళా ఆరోగ్యంగా ఉన్నాడు. కొంచెం చదువుకులో కూడా ఉన్నత స్థితికి వచ్చాడు. నేను ఆ 3 నెలల తర్వాత వెశ్వరతూరు నుంచి తిరుమలకు సుమారు 100 కిలోమీటర్ల నుండి 2.5 రోజు ప్రయాణించి విరామం తీసుకుంటూ 2.5 రోజు ప్రయాణించి తిరుమలకి నడుచుకుని వెళ్ళి ఆ మొక్కుని తీర్చుకున్నాను. నేను ఈ విషయంలో మాత్రము భగవంతుని ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఆ భగవంతుడు అతని విషయంలో మేలు చేశాడే కాబట్టి ప్రాణాపాయ స్థితిలో ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లోడు కోలుకొని మళ్ళా బడికి రావడం అనేది ఒక అద్భుతమైన విషయం. ఈ విషయంలో ఆ భగవంతుని నేను ఇక్కడ సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ రుణపడి కూడా ఉన్నాను. అందుకోసం నేను ఎంతవరకు పోగలనో అంతవరకు ఆరోగ్య సహకరించిన రోజులు, దేవుడు సహకరించిన రోజులు నేను తిరుమలకు వెళ్ళి ఈ విద్యార్థుల కోసం నేను వెళ్తానని విశ్వసిస్తున్నాను, చెప్తున్నాను. ప్రధానంగా ఏదైతే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మామూలుగా రిటైర్డ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని కోరుకుంటుంటారు, భార్య కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. అయితే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే మీరు చేస్తున్నారు, ఎందుకంటే కొన్ని 100 మెట్లు ఎక్కి దిగి రావాలంటే చాలా కష్టతరం, వయసు కూడా కొంత మేరకు సహకరించినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే మీరు చేయగలుగుతున్నారు, మీ కుటుంబం ఏ రకంగా సపోర్ట్ ఉంది, ఎలా ఉంది సార్? ఇది ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. మా పిల్లలైతే వాళ్ళు చిన్నప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నప్పుడే నేను యాత్రను కొనసాగించాను. నాకన్నా కూడా వాళ్ళు శుక్రవారం వచ్చేక్కడికే టెన్షన్ పడి ముందే నన్ను సన్నద్ధం చేస్తారు. డాడీ రేపు శనివారము మీరు రెడీ అవ్వాలి, వెళ్ళాలి అని సన్నద్ధం చేస్తారు. అదేవిధంగా నా సహధర్మచారిని కూడా సుజనా గారు మొదటి నుంచి కూడా ప్రతిరోజు నాకు కావాల్సిన సౌకర్యాలు కలిగిస్తూ నేను రౌండ్ ద క్లాక్ తిరుమల వెళ్ళాను. ఈ అలిపిరి ద్వారా రౌండ్ ద క్లాక్ వెళ్ళాను. ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటాను. ప్రతి శనివారం కూడా తప్పకుండా వెళ్తాను. దీనికోసము మా ఇంట్లో వాళ్ళ పిల్లలు అయితేనేమి, మా భార్య అయితేనేమి సహకరించిన దానివల్ల నేను నిర్విరామంగా ఈ యాత్ర కొనసాగిస్తానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ పిల్లల కోసమంటే ప్రపంచంలో విద్యార్థులు అంటే ఆ విద్యార్థులు నా పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను నిర్విరామంగా పోగలుగుతున్నాను. నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. చూస్తున్నాం, ఒక గురువు విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే ఎంత ఆనందపడతాడో అదే రకంగా ఈ విద్యార్థులకు ఆ దైవ బలం కూడా ఉండాలంటూ ఆయన ఎంతో ఒక ఆశాజనకం లేనటువంటి ఒక ఎదుటి విద్యార్థులు భవిష్యత్తే ముఖ్యంగా ఆయన యొక్క ఏదైతే తిరుమలకు పాదయాత్రగా వెళ్ళి స్వామిని దర్శించుకొని యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళకి ఆ దేవుడు దైవం యొక్క శక్తులు కూడా ఉండాలంటూ కూడా ఆయన ఎంతో ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క యాత్ర చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటి వరకు 953 సార్లు నడిచారు. ఇవాళ 954వసారి తిరుమల క్షేత్రానికి వెళ్తున్నారు. అయితే ఈ 1 సంవత్సరం క్రితమే రిటైర్డ్ అయినటువంటి మధు అనేటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈయన చేస్తున్నదంతా కూడా చూసేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఎంతో ఆనందం పొందుతున్నారు. ఏదైతే సాధారణంగా మా బిడ్డలకు ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు ఎంతో దోహదపడినటువంటి గురువు మా బిడ్డల భవిష్యత్తుకు ఒక దీపం వెలుగు లాంటిది. అయితే ఆయన ఈ రకంగా అందరూ బాగుండాలి, స్వార్థంతో కాకుండా ప్రపంచంలో విద్యార్థులంతా కూడా బాగుండాలన్న కోణంతో ఈ యొక్క పాదయాత్ర చేయడం అనేది చాలా ఆనందంగా ఉందంటూ కూడా అనేక మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతిలో నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, అలిపిరి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.